నేను సుఖాసరిబాబుని మాట్లాడుతున్నాను. మన హార్టికల్చర్ గార్డెన్లో ఆల్ ఫ్రూట్స్లో ఇవాళ చూడండి, ఇవాళ ఇక్కడ చెరుకు దుబ్బు ఉండేది. ఇక్కడ ఎప్పటి నుంచో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఉండేది. ఈ దుబ్బు కోసం తీసాం, ఒక అడుగు గుంట తీసాం. ఇదంతా చూడండి ఎంత 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 వానపాములు వచ్చినాయి చూడండి. చూడండి, ఒక దరిదాపు నియర్లీ ఒక 2 అడుగులు అడుగున్నర చూడండి. ఇంకా పెద్ద పెద్ద ఇది నా చేతిలో ఉంది. ఇంకా దీంట్లో అడుగు తీసేదలికే దరిదాపు 100-150 వానపాములు. ఎన్ని వానపాములే పారదెబ్బ తగిలిని చూడండి, అట్లా తన్నుగులాడుతున్నాయి. అడుగున్నర 2 అడుగులు వానపాములు విడివిడిగా పట్టుకో రెడ్డి. అది చూడండి ఎంతంత బాగున్నాయి వానపాములు. ఎన్ని ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది దరిదాపు ఒక 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఏం కదిలీలా. ఈ చెరుకు దుబ్బు కింద ఉండేది. ఈ చెరుకు చూడండి, ఈ చెరుకు ఇదంతా చెరుకు దుబ్బు. ఇదంతా ఈ దుబ్బు కింద ఉండేది చూడండి. ఇక్కడ కూడా చూపించాడు, దీంట్లో ఉండే బోల్డ్. నువ్వు వద్దు రెడ్డి, ఆయన తెస్తాడు కెమెరా. ఇదంతా దీంట్లో నుంచి వచ్చినాయి అన్నమాట. చూడండి, ఇదంతా ఈ దుబ్బులో నుంచి వచ్చి చూడండి. 2 విడివిడి ఇంకా ఉంది నా చేతిలో, గుప్పిట్ట ఉంది, జారిపోతున్నాయి. 2 అంటే అడుగున్నర 21 అంగుళాల వానపాములు, అడుగు 30 వానపాములు. ఎన్ని ఎట్లా చూడండి. వండర్ఫుల్గా చక్కగా ప్రకృతి వ్యవసాయం మహత్యం ఇదేనండి. మనం ఏమీ చేయక్కర్లేదు. చక్కగా ఈ నేలకి జీవామృతాలు, ఘనజీవామృతాలు ఎన్ని ఇచ్చామనుకోండి, అద్భుతంగా ఈ నేలలో ఈ వానపాములు, మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ వస్తాయని చెప్తాను. చూడండి, ఎంత నేను ఎప్పుడు నా చిన్నతనంలో ఎప్పుడో చూసా. మా గ్రామంలో తెనాలి దగ్గర గోవాడలో ఎప్పుడో పెంటపోగుల్లోనూ పొలాల్లోనూ ఉండేవి. ఈ కెమికల్ అంశం వచ్చినాక మొత్తం పోయినాయి. ఇవాళ చూడండి ఎంతంత మీ కళ్ళ ముందే కనపడుతున్నాయి కదా. దాదాపు ఇది కూడా అంతే చూడండి, అడుగున్నర ఎన్ని ఉన్నాయి. ఇదనమాట అదేరెడ్డి చెత్త. ఇదంతా ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో వచ్చే మహత్యం అనమాట. మైక్రోబ్స్, ఆర్గానిజమ్స్ ఇదంతా ఈ భూమి నిండా ఉంటుంది అనమాట. 6 అంగుళాల లోపల ఉండే తలకి మొత్తం ప్రకృతి వ్యవసాయంలో ఈ నేలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియా ఉంటుంది, పొంగాయి ఉంటుంది, మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఎర్త్వామ్స్ ఇవన్నీ ఉండి వండర్ఫుల్ వ్యవసాయం చేస్తాయి అన్నమాట. మనం ఏమి చేయక్కర్లా. కాకపోతే వీటి బతకడానికి మనం కొంత వాతావరణం క్రియేట్ చేయాలా. ఏమేం చేయాలా ఇది చూపించండి. బతకడానికి ఏం క్రియేట్ చేయాలంటే అద్భుతమైన జీవామృతాలు ఇవ్వాలా, ఘనజీవామృతాలు ఇవ్వాలా. ఈ ఆకులు అలములు ఎన్ని కొల్లబెట్టేసి, గడ్డి ఇదంతా కొల్లబెట్టేసి దీంట్లో వేసి నేలలో కలిపేస్తూ ఉండాలా. నేను దుక్కి కూడా మానేశానండి, ఎందుకంటే నా వానపాములు చచ్చిపోతాయేమోనని నేను దుక్కి కూడా మానేశానండి. ఒక 2 ఇయర్స్ నుంచి నేను దుక్కి కూడా దున్ని తలుచుకోలేక. ఎందుకంటే ఇవన్నీ పైన 6 అంగుళాలు, 3 అంగుళాలు, 2 అంగుళాలు లోతునే ఉంటున్నాయి. ఇది చూపించండి ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మా తోటలో ఉండ వానపాములు ఇవి చూడండి, ఎంతంత భయంకరమైన వానపాములు చూడండి. ఇది చూడండి ఈ కిందకి ఎంత బాగుంటుంది. బారికే రెడ్డి, అరే రామ, ఎంతంత వానపాములు చూడండి. వండర్ఫుల్గా వస్తున్నాయి చూడండి. సాగి ఇదంతా తీసినాయి, ఇదంతా మేము చూడండి. మా ఊసియా చేతిలో అది ఆడు పట్టుకుంటాం జాతకాల పనికి మాలోడు. ఇదిని పెట్టి కరిపి చంపేయాలి మా ఊసియాని. అదనమాట. రైట్ చూడండి ఎంతంత వానపాం, ఊసియా చేతిలో వానపాం. దరిదాపు 18 అంగుళాలు ఉందండి ఇది. చూడండి ఇవన్నీ ఇట్లా చూడండి, తన్నుకులాడితే వెళ్ళిపోతాయి, పరిగెత్తున్నాయి. ఎట్టా పడితే అక్కడ పరిగెత్తున్నాయి అంతే. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఓకే, వేసేసి మెల్లగా ఈ చావకుండా దెబ్బ తగలకుండా మట్టేసి పూర్తి చేసేయండి రెడ్డి. మట్టేసి మెల్లగా వేసి పూర్తి చేసేయండి. ఓకేనండి. ప్రకృతి వ్యవసాయంలో ఈ విధంగా అద్భుతంగా మంచిగా చేసుకుంటే ఈ విధంగా వానపాములు ఉంటాయి, మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఎర్త్వామ్స్ ఇవన్నీ ఉంది వ్యవసాయం చేస్తూ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.